హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'పాలరాతి పుష్పం'. ఈ కథను రాసిన వారు సత్యప్రసూన గారు. అర్ధరాత్రి, కీకారణ్య మధ్యం, కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి, దూరం నుంచి భయంకర వన్యమృగాల భీకర ఆర్భాటాలు, దగ్గరలో పులుల వింత శబ్దాలు, ఏ మూల నుంచో సర్పరాజుల బుసలు. అటువంటి భయంకర ప్రదేశంలో, శిథిలాలయంలో, చీకటిలో కళ్ళల్లో ఒత్తులు వేసి కూర్చున్నాడు శచీంద్రవర్మ. 8 జాముల క్రితం తను సర్వరాజభోగాలు అనుభవిస్తున్న అమర సామ్రాజ్య యువరాజు. ఈ క్షణంలో కేవలం ఖడ్గమాత్ర సహాయంతో కాకులు దూరని కారడవిలో శిథిల ఆలయ నివాసం. విధి అంతటి బలీయమైంది. క్షణకాలంలో రారాజును బికారిని, ఉచ్చగాడిని చక్రవర్తిని చేయగల శక్తి ఒక్క కాలానికే ఉంది. నరవాసన పసిగట్టినట్టు ఓ మృగరాజు ఆలయ ద్వారాన్ని కాపాడడం మొదలుపెట్టింది. తన వాడి గోళ్లతో గోకుతూ, గర్జిస్తూ లోపలికి వచ్చేందుకు ఉపాయం కానక గుడి చుట్టూ తిరుగుతూ ఉండడంతో పక్క చెట్ల మీద గూళ్లలో నివసిస్తున్న పక్షులు రకరకాల ధ్వనులతో అరుస్తూ ఆ చెట్టు మీద నుంచి పారిపోతున్నాయి. శచీంద్రుడు దేవాలయ ద్వారానికి తన శరీరాన్ని తాటించి తాను జారిపోకుండా పట్టుకొని కూర్చున్నాడు. సింహం ఆలయంలోకి రాలేదని తెలుసు. అవసరమైతే సింహంతో కలబడగల ధైర్యశాలి. అయితే ముక్కుకు సూటిగా మాట్లాడే తత్వమే అతన్ని ఆపదల పాలు చేసింది. నలుగురు అన్నలలాగా తను కూడా తండ్రి ధీరేంద్రవర్మ తనని ఆ ప్రశ్న అడిగినప్పుడు, మీరు భూలోక ఇంద్రులు, చంద్రులు, దాతృత్వంలో కర్ణుని, శిబిని కూడా మించిపోయిన వారు అని చెప్పి ఉంటే తనకు కూడా రాజ్యంలో ముఖ్య భాగాన్ని ఇచ్చి యువరాజ పట్టాభిషేకం గావించి ఉండేవారే. మహారాజు తన 5 కొడుకుల్ని పిలిచి ఒక ప్రశ్న అడిగాడు. మీ తండ్రి రాజ్యపాలన విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? పెద్దన్నగారు వీరేంద్రవర్మ పొగిడిన పొగడ్త పొగడకుండా 2 ఘడియలు తండ్రి ఘనతను పొగిడాడు. మహారాజు మహానంద భరితుడై, వీరేంద్ర, తూర్పు సామ్రాజ్యం అంతా నీకిస్తున్నాను, ఏలుకో అన్నాడు. రెండవ వాడు జ్ఞానేంద్రవర్మ అన్నకి తీసిపోలేదన్నట్టు మరో గడియ కాలం ఎక్కువ పొగిడాడు. నీకు దక్షిణ రాజ్యం ధారాదత్తం అన్నాడు మహారాజు. అలాగే మూడోవాడు విజయేంద్ర, నాలుగోవాడు మహేంద్ర కూడా తండ్రిని పొగిడి ఇటు పశ్చిమ, ఉత్తర దిక్కులకు అధినాథులయ్యారు. అదే ప్రశ్న మహారాజు శచీంద్రుణ్ణి అడిగాడు. ప్రభు, ఆశ్రితులు ప్రభువులను పొగడ్డం అనాదిగా వస్తోంది. అయితే పొగడ్తలకు పొంగిపోయి తెగడ్తలకు ఆగ్రహిస్తే ప్రభువు సవ్యంగా రాజ్యపాలన చెయ్యలేరు. తమరు ధర్మదాతలు కాదనను. అయితే పాత్ర ఎరిగి దానం చేయమన్నారు. పాత్ర దానం వలన సోమరిపోతుల సంఖ్య అధికం అవుతుంది. అందువల్ల అభివృద్ధి కుంటుపడిపోతుంది. అయితే అపాత్ర దానం ఎంత తప్పో, అవసరమైన చోట, అర్హత ఉన్న చోట దానం ఇవ్వకపోవటం కూడా అంతే తప్పు. రాజు హంసలాంటి వాడు. హంస పాలు తాగి నీళ్లు వదిలివేసినట్టు చెడుని వదిలి మంచిని తీసుకోవాలి. నావాడు అని అందలో ఎక్కించకూడదు. పరవాడు అని క్రింద పారెయ్యకూడదు. ముఖ్యంగా రాజ్యంలో ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, ముఖస్థితి చోటు చేసుకుంటే న్యాయానికే అన్యాయం జరగచ్చు. దేశంలో దుష్టశక్తులు పెరిగిపోయి అధర్మం ధర్మాన్ని గొంతు పిసికి చంపేయొచ్చు. ఇక తరువాత దేశంలో మిగిలేది విప్లవం. శచీంద్రుడు ఒక్కొక్క మాట అంటుంటే మహారాజు ముఖం మీద రంగులు మారసాగాయి. నాకే రాజధర్మాలు నేర్పుతున్నావా? నీకు నా సామ్రాజ్యంలో భాగం లేదు, నా రాజ్యంలో స్థానం లేదు అని భటులను పిలిచి ఈ పొగరుబోతును రాజ్య సరిహద్దులు దాటి వదిలిరండి అని ఆజ్ఞాపించాడు. అయితే అది సహించలేని మాతృహృదయం కొన్ని బంగారు నాణేలు మూటగట్టి శచీంద్రుడికి తన దాసీ ద్వారా పంపింది. అయితే శచీంద్రుడు మహారాజుకి ఆగ్రహం వస్తుందని, రాజ్యంలోనే స్థానం లేనప్పుడు ఆ రాజ్య సంపదలో కూడా తనను మహారాజు నిషేధించినట్టే అని చెప్పి తిరస్కరించాడు. సరిహద్దుల దాకా తన వెంట వచ్చిన భటులకు తన ఆభరణాలు కానుకగా ఇచ్చి రత్న ఖచ్చితమైన ఖడ్గాన్ని మహారాజు గారికి సమర్పించమని వారికి అప్పగించి, వారు బలవంతంగా అందజేసిన సాధారణ ఖడ్గాన్ని చేతధరించి న్యాయమనే గుర్రం మీద ధర్మమనే ఖడ్గమాత్ర సహాయంతో సరిహద్దులు దాటాడు. అంతవరకు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటున్నాడు శచీంద్రుడు. అన్ని విపరీత విపత్కర పరిస్థితుల్లో
గుడి లోపల కూర్చున్న శచీంద్రుడికి ఏదో మెత్తని కుచ్చు శరీరానికి తాకింది. అదిరిపడి చూశాడు. నల్లటి ఆకారం, ఎర్రటి కళ్ళతో, కోరలతో నోరు తెరుచుకొని తన మీదకు వస్తున్నట్టు గమనించాడు. మరుక్షణం అది ఒక పెద్ద ఎలుగు అని నిర్ధారణ చేసుకున్నాడు. అలికిడికి సింహం గర్జించింది. ఆ గర్జనతో ఎలుగు వణికిపోయింది. శచీంద్రుడికి మరింత సన్నిహితంగా జరిగింది. ఆ ఎలుగు సింహానికి భయపడుతుందని గ్రహించాడు. ఆపదలో బద్ధ శత్రువులు కూడా మిత్రులవుతారు. భయం లేదన్నట్టు ఆ ఎలుగు శరీరం నిమిరాడు. ఆ విధంగా గుడి లోపల, బయట మృగమానవ సహజీవనం సాగింది. ఆకాశం వెలుగురేఖలు విరాజిమ్మగా శచీంద్రుడు బయటకు వచ్చి దగ్గరలో ఉన్న జలపాతంలో ఉదయం కార్యక్రమాలు నిర్వర్తించుకుంటుండగా దగ్గరలో గుర్రం వినిపించింది. ఎదురుగా చూస్తే ఎలుగు పండిన పళ్ళగెల ఒకటి నోటితో పట్టి ఈడ్చుకు వస్తూ కనిపించింది. గెలను శచీంద్రుని కాళ్ల ముందు ఉంచి తినమని సైగ చేసింది. గట్టున కూర్చొని కొన్ని పళ్ళు తను తిని కొన్నింటిని ఆ ఎలుగు నోటికి అందించాడు శచీంద్రుడు. ఆప్యాయంగా అతని చేతిని నాకుతూ ఆ పళ్ళు తింది ఎలుగు. ఇంతలో సింహగర్జన విని ఎలుగు గబాల్న ఓ చెట్టు మీదికి పాకిపోయింది. గర్జన మళ్లీ దగ్గరగానే వినిపించింది. అయితే ఆ గర్జనలో భయంకరమైన బాధ కూడా మిళితమై వినిపించింది. చేస్తున్న పనిని ఆపి శచీంద్రుడు కత్తితో పాటు ఆ గర్జన వినిపించిన వైపు సాగాడు. మాటి మాటికి మూలుగుగా వినిపిస్తున్న ఆ ధ్వనిని బట్టి కొద్దిసేపటిలోనే ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ సింహం లోహవలయం బలంగా పెనవేస్తుండగా కదలడానికి కూడా శక్తి లేక ఆక్రందన చేస్తోంది. మరో కొద్ది క్షణాల్లో ఆ లోహ కంటకాలు మృగరాజును పూర్తిగా బంధించి శరీరాన్ని కప్పేస్తే అందువలన కలిగే రక్తస్రావంతో ఆ సింహం చావటం ఖాయం. ధాతుశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన శచీంద్రుడికి అదృష్టవశాత్తు ఆ లోహాన్ని కరిగించగల శక్తి గల ఆకులు ఆ ప్రాంతంలోనే లభించటం వలన వాటిని చేతులతో బలంగా నలిపి ఆ రసాన్ని లోహ కంటకాల మీద పోయగానే ఆ వలయం కరిగిపోయి మృగరాజు విడుదల అయింది. బంధ విముక్తి అయిన మృగరాజు యువతలకు దూకింది. అది తప్పకుండా తన మీదకు దూకుతుందని కత్తితో సిద్ధంగా ఉన్న శచీంద్రుడికి ఆ సింహం తన చుట్టూ 3 సార్లు తిరగటం, చివరికి పాదాల దగ్గర పడుకొని పెంపుడు జంతువుల పాదాలు నాకటం చూసి కత్తి ఒరలో పెట్టి భయం లేదన్నట్టు జూలు నిమిరాడు. సింహం తన ముందు మునిగాళ్ల మీద వంగింది. దాని భాష అర్థం చేసుకున్నట్టు శచీంద్రుడు సింహం మీద ఎక్కాడు. ఆ అదును కోసమే ఎదురు చూస్తున్నట్టు సింహం వెంటనే 4 కాళ్ల మీద పరుగు ప్రారంభించింది. గుర్రపు స్వారీలో నిపుణుడైన శచీంద్రుడు తను పడిపోకుండా వంగి ఆ సింహం కంఠాన్ని కౌగిలించుకున్నాడు. కొండలు, కోనలు దాటుతూ సెలయేళ్ల మీద దుముకుతూ దట్టంగా వ్యాపించి ఉన్న చెట్లు శచీంద్రుడి శరీరాన్ని తాకి బాధించకుండా జాగ్రత్త పడుతూ పరిగెత్తి ఓ కొండ గుహ ముందు ఆగింది సింహం. ఎంతో ప్రయాసతో అంత దూరం సింహం మీద ప్రయాణం చేసిన శచీంద్రుడు సింహం ఆగగానే కిందికి దూకాడు. సింహం తన నోటితో అతడి జలతారు ఉత్తరీయం పట్టుకొని లోపలికి తీసుకుపోయింది. ముందు కొద్దిగా మసక వెలుగు కనిపించినా లోపలికి పోను పోను చీకటి అలుముకుంది. అయితే ఆ చీకటిలో రత్న సముదాయంలా మిలమిలా మెరుస్తున్న వస్తువులు కనిపించాయి. ఆ వెలుగులోనే ఆ వస్తువులు, ఆభరణాలు, అవి ధరించిన ఓ స్త్రీ గుహలో నేల మీద పడి ఉందని తెలుసుకున్నాడు శచీంద్రుడు. ఆమె నోటి మీద ఓ పెద్ద మందార పువ్వు ఉందని, ఆ పువ్వులో నుంచి బొట్టు బొట్టుగా మకరందం ఆమె నోటిలో పడుతుందని గ్రహించాడు. ఆ మందార పువ్వు కాడ సాగినంత దూరం అనుసరించి వెళ్ళాడు. క్రమంగా అతని కాళ్లకు నీళ్లు తగిలాయి. ఆ నీరు పోను పోను శీలమండలు, ముంగాళ్ళు, మోకాలి లోతు దాకా సాగి ఆ తర్వాత నడుము లోతుకి వచ్చింది. క్రమంగా కాలికి నేల తగలకపోవడం వలన ఈత ప్రారంభించాడు. అలా ఈదుతూ ఉండగా తన దారికి ఏదో ప్రాణి అడ్డు తగిలినట్టు అనుభూతి చెందాడు. మరుక్షణం అతని కాలు ఆ జలచరం నోటిలోకి వెళ్ళింది. శచీంద్రుడు అది ముసలి అని తెలుసుకునేలోగానే కోరలతో ఆ కాలు బలంగా పట్టుకొని నీటిలో విసిరి కొట్టింది. అయితే ధైర్యం సడలకుండా శచీంద్రుడు ఆ ముసలితో పోరాటం ప్రారంభించాడు. అతను చూసి ముసలి దెబ్బ కొడితే శచీంద్రుడు కూడా సమానంగా పోరాడుతూ ఖడ్గ ప్రహారాలతో ఆ ముసలిని నొప్పిస్తూనే ఉన్నాడు. ఇంతలో అకస్మాత్తుగా మరో 5 ముసళ్ళు
అతని చుట్టుపక్కల నుంచి అతని మీద దాడి చేశాయి. శచీంద్రుడు తనను రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వాటిని తన ఖడ్గ ప్రహారాలకు ఎరగావిస్తున్నాడు. అవి కూడా వాడి కత్తుల వంటి తమ తోకలతో శచీంద్రుణ్ణి గాయపరుస్తున్నాయి. ఓ పక్క శచీంద్రుడి శరీరాన్నుండి ప్రవహిస్తున్న రక్తం నీటిలో కలిసి జలరాశితో ముందుకు సాగుతుంది. మరో పక్క 5 ముసళ్ల శరీరాల నుండి శచీంద్రుని ఖడ్గ ప్రహారాలకు గాయాలై రక్తధారలు ఆ నీటిలో కలిసి ప్రవహించసాగాయి. ఎంతటి వీరాది వీరుడైనా శచీంద్రుడు కేవలం మానవుడు. క్రమంగా శచీంద్రుడు అధిక రక్తస్రావంతో నీరసించిపోతున్నాడు. అంతకు ముందు అతని ఖడ్గ ప్రహారాలు బలంగా తగలడం వలన అతని దాపులకు రావడానికి జంకిన ఆ 5 భయంకర జలచరాలు అతను శక్తిహీనుడని తెలుసుకున్న తరువాత మూకుమ్మడిగా కొండగుహల్లాంటి తమ నోళ్లు తెరుచుకొని శచీంద్రుణ్ణి మింగడానికి ఒక్కసారిగా అతని మీదికి దూకాయి. 5 ముసళ్ళు ఒక్కసారిగా మీదికి వస్తుంటే కత్తి ఎత్తడానికి కూడా చెయ్యి లేపలేనంత అశక్తత ఆవహించింది. తనకు మరణం ఆసన్నమైందని కళ్ళు మూసుకొని దైవాన్ని ప్రార్థించసాగాడు శచీంద్రుడు. అప్పుడే జరిగిందో అద్భుతం. ఇటు జలంతో కలిసిన శచీంద్రుని రక్తం, అటు నీటిలో కలిసిపోయిన ముసళ్ల రక్తం నీటి ద్వారా ప్రవహిస్తూ ఒక ప్రదేశంలో ఆ జలమంతా ఒకటైపోవడంతో బ్రహ్మాండమైన మెరుపు వెలుగు ప్రసరించింది. మూసి ఉన్న శచీంద్రుని కన్నుల ద్వారా కూడా ఆ వెలుగు చొచ్చుకుపోవడంతో గభాల్న కళ్ళు తెరిచాడు. ముసళ్ల స్థానంలో 5గురు అతిలోక సుందరాంగులు దర్శనమిచ్చారు. వారంతా తన వంక జాలి చూపులతో చూడడం చూశాడు. నేను చనిపోయి అమరలోకంలో అప్సరసలను చూస్తున్నానా? అన్నాడు శచీంద్రుడు. కాదు వీరాగ్రణి, శాపోపహతులమైన మమ్ము ఉద్ధరించడానికి ఆ దేవదేవుడు పంపిన పరమాత్మ అంశ మీరు అంటూ ఆ 5గురు ఒక్కసారిగా అతని శరీరాన్ని తాకారు. వారి స్పర్శతో శచీంద్రుడి గాయాలన్నీ అంతర్ధానం అవడమే కాక గొప్ప శక్తి ఆవహించినట్టు అనుభూతి పొందాడు శచీంద్రుడు. అంతవరకు కాళ్ళు కూడా నేలకి అందని నీరు అకస్మాత్తుగా నడుము లోతుకి మారిపోయింది. ఆ సుందరీమణులు నీటి మీద నిలబడితే శచీంద్రుడు మొలలోతు నీటిలో నిలబడ్డాడు. ఆ నీటికి కూడా వెలుగు వచ్చినట్టు నీటి అడుగున నేల కూడా కనిపిస్తున్నది. దివ్య సుందరీమణులారా, మీరెవరు? అవతల గుహలో స్పృహ లేకుండా పడి ఉన్న ఆ యువతి ఎవరు? మాంసాహారి అయిన సింహం గుహలో శవాకారంగా ఆమె ఎందుకు పడి ఉంది? ఆ సింహం ఆమెనెందుకు ఆహారంగా చేసుకోలేదు? సమాధానం దొరకని ఈ ప్రశ్నలకి దయచేసి సమాధానం చెప్పాలనుకుంటే చెప్పండి అన్నాడు. మహాభాగా, మీరు ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా మాకు మహోపకారం చేశారు. మీ ప్రాణాన్ని అపాయంలో పడవేసుకొని అసంఖ్యాక సంవత్సరాల శాపబాధ నుండి మమ్మల్ని విముక్తుల్ని చేశారు. ఇంత మహోపకారం పొంది కూడా మా గాథ మీకు వినిపించకపోతే మేము కృతజ్ఞులం అవుతాం. అయితే మేం చెప్పటం కన్నా జరిగిన విషయాలు మీ కన్నుల ముందు ప్రత్యక్షం చేస్తాం. స్వయంగా అవలోకించండి. చాలా కాలం క్రితం ఈ ప్రదేశం ఎంతో అందమైన పూదోటలతో, సెలయేటి దారలతో, ప్రకృతి రమణీయతతో విరాజిల్లుతూ ఉండేది. మేము 7గురు అప్సరస కన్యలం. అమరలోకాన్నుంచి ఇక్కడికి విహారార్థం వచ్చేవాళ్లం. ఇక్కడ ఉన్న అమ్మవారి దేవాలయంలో కొంతసేపు నృత్యం చేసి పాటలు పాడి ఆ దేవిని స్తుతించి వెళ్ళిపోయేవాళ్లం. అలవాటు ప్రకారం ఓ రోజు మేము వచ్చేసరికి ఆలయ ద్వారాలు మూసి ఉన్నాయి. మాకు ఆశ్చర్యం వేసింది. మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని పూజించాలి. అందుకు మా మిత్ర వారిస్తున్నా వినకుండా మా విద్యతో మేము ఒక్కొక్కటిగా ఆలయ ద్వారాలు తెరుచుకుంటూ గర్భాలయంలోకి వెళ్ళాం. ఇక్కడ ఒక మునిపుంగవుడు అమ్మవారిని సమస్త రాజోపచార, శక్తోపచార, భక్తోపచారాలతో పూజలు చేస్తూ ఉన్నాడు. ఆ పూజ మాకు వింతగా తోచింది. ఒక్కొక్క శరీర భాగము నరుక్కుంటూ అంబ ముందుంచి పూజ చేస్తున్నాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీరం అన్నీ సమర్పించాడు. అంబ పూజ అవగానే మళ్ళీ అన్ని అంగాలు వాటి స్థానంలో అమరిపోతున్నాయి. చివరకు శిరస్సు నరికి అంబ పాదాల ముందు ఉంచబోయాడు. మాకు భయం వేసి ఒక్కసారిగా ఆ అన్నాం. అంతే. అంతవరకు శిరస్సు మొండెం నుండి వేరైనా శిరస్సు చదువుతున్న మంత్రాలకు అనుగుణంగా పూజ చేస్తున్న శిరోరహిత శరీరం నేల మీద వాలిపోయింది. వెంటనే నరకబడ్డ శిరస్సు మా వైపు కోపంగా తిరిగింది. ఆ చూపుల్లో 1000 సూర్యులు ఉదయించిన తీక్షణత ఉంది.
మేం భయంతో కంపించిపోయాం. బుద్ధిహీనులారా! ఎంతటి క్రూర కర్మానికి పాల్పడ్డారు. సర్వచరాచర ప్రపంచం సుభిక్షంగా వర్ధిల్లాలని నా శరీరాన్నే అంబకు సమర్పించి ఆమె దయకు పాత్రులవుదామనుకున్నాను. చివరి స్థితిలో మీరు వచ్చి నా కార్యానికి విఘ్నం కలిగించడమే కాకుండా, మీరు రావడం వలన నా శిరస్సు నా శరీరాన్ని చేరుకునే అవకాశాన్ని కోల్పోయింది. తాపసి మరణానికి కారణమైన మీరు భయంకర జలచరాలైపొండి. మిమ్ము ఈ కార్యానికి పురిగొల్పిన చిత్ర భయంకర మృగరాజుగా మారిపోతుంది. అయితే ఆలయంలోకి ప్రవేశాన్ని వద్దన్న మిత్ర మాత్రం స్వస్వరూపంతోనే ఉన్న శరీరం మీద తెలివి లేకుండా జీవచ్ఛవంలా పడి ఉంటుంది అంటూ శపించిందా శిరస్సు. మేం భయంతో వణికిపోతూ ఆ తాపసి పాదాల మీద వాలిపోయాం. మహానుభావ, అజ్ఞానం వలన మేం చేసిన తప్పిదాన్ని క్షమించండి. తమ శాపాన్ని ఉపసంహరించుకొని మా జీవితాలను ఉద్ధరించండి అని మా శిరస్సులు ఆయన పాదాల మీద ఉంచి మరీ మరీ ప్రార్థించాం. అందుకాయన శాంతించి, బాలికలు, మా శాపం అనుభవించక తప్పదు. అయినా మీలో పశ్చాత్తాపం ఆవిర్భవించింది. కనుక కొంతకాలానికి భూలోకవాసి అయిన మహావీరుడొకడు మీ సమక్షానికి వస్తాడు. వాడు సింహాకారంలో ఉన్న చిత్ర వలన తీసుకురాబడతాడు. ముసండుగా ఉన్న మీ రక్తంతో పాటు ఆ యువకుని రక్తం కలిసిన వెంటనే మీకు మీ రూపాలు వస్తాయి. ఆ యువకుని అపూర్వ పరాక్రమం వలన చైతన్యరహితంగా ఉన్న మిత్ర కూడా స్వస్థురాలవుతుంది అని శాపరాహిత్యం చెప్పాడు. అయితే అందమైన ఈ ప్రదేశం అంతా కంటకమై కఠిన శిలామయం అవుతుందని, కానీ అమ్మవారి స్వర్ణాలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉంటుందని చెప్పిన తాపసి శిరస్సు, దేహం అకస్మాత్తుగా పుట్టిన అగ్నిలో ఆహుతైపోయాయి. అప్పట్నుంచి మా శాపాలు తీర్చే మహనీయుని రాక కోసం ఇంతకాలం ఎదురుచూశాం. ఈనాటికి మా నిరీక్షణ ఫలించింది. ఆ అప్సరస కన్యలు ఈ విషయాన్ని చెబుతుంటే దానికి సంబంధించిన దృశ్యాలన్నీ దృశ్య రూపంలో శచీంద్రుని కన్నుల ముందు కనిపించాయి. శచీంద్రునికి ఇదంతా కలలా తోచింది. తను రాజధాని నుండి బహిష్కృతుడై ఇంకా ఒక్క రోజన్నా గడవకముందే ఇన్ని విచిత్రాలు జరిగాయి. బహుశా ఇవి ఇలా జరగాలని దైవలిఖితం కాబట్టి తండ్రి తన సమాధానానికి కోపగించుకొని తనకు రాజ్య బహిష్కరణ శిక్ష విధించాడు అని అనుకున్నాడు. మహావీర, మా మిత్రకి కూడా శాప విముక్తి కలిగి మాతో కలిసేదాకా మేము అమరలోకానికి వెళ్ళలేం. అందుకు మీరే మార్గాంతరం అన్వేషించాలి. మీ విజయం మీద మా అమరలోక యాత్ర ఆధారపడి ఉంది. కనుక మేము ఆరుగురం అనుక్షణం మీ విజయానికి అమ్మని ప్రార్థిస్తూ ఈ దేవాలయంలోనే ఉంటాం అంది చిత్ర. అప్పటికి మళ్ళీ ఆ ప్రదేశం అంతా జలమయం అయిపోయింది. ఆ యువతులు దేవాలయం అంతర్భాగంలోకి వెళ్లడంతో అంతకు ముందు వారి శరీరాభరణాల కాంతి కూడా మాయమై కట్టిక చీకటి అలుముకుంది. అయితే శచీంద్రుడు మాత్రం ఆ మందార పువ్వు కాడనే అనుసరిస్తూ ఆ నీటిలో ఈదుతూ ముందుకి సాగుతున్నాడు. ఆ కాడ అలా జలరాశిలో సాగుతూ ఒక నది మధ్యకి వెళ్ళిపోయింది. జలరాశిలో జలం ఆ నదిలోకి పడుతుండడం వలన శచీంద్రుడు కూడా ఆ జలంతో పాటు నదిలోకి గిరవాటు వేయబడ్డాడు. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆ నదిలో శచీంద్రుడు పడగానే తరంగాలు ఆవిర్భవించాయి. ఆ తరంగాలు ఏమిటా అని ఆశ్చర్యపోయాడు శచీంద్రుడు. ఆ తరంగాలు అతన్ని ముందుకు వెనకలకు విసిరి వరుసగా ఒక నది నుండి మరొక నదికి కొన్ని యోజనాలు విసిరి కొట్టిన తరంగాలు ఆ తర్వాత మరికొన్ని యోజనాల దూరంలో ఉన్న ఓ కొండ మీదకు విసిరివేశాయి. ఆ ప్రదేశం అంతా బంగారంలా మెరిసిపోతూ ఉంది. గుహ నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా వెలుగు. ఆ వెలుగు ఆ ప్రదేశంలో ఉన్న బంగారు కాంతులతో ప్రతిఫలించి రెండింతలుగా వెలుగు కనిపించింది. తను గుహ నుండి కనీసం 1000 యోజనాల దూరంలో ఉంటానని ఊహించాడు శచీంద్రుడు. ఆ వెలుగులో అక్కడి పర్వతం మీద చెక్కబడి ఉన్న శిలాశాసనం కనిపించింది. ఒకటికి 2 సార్లు చదివిన తర్వాత ఆ రాతలకు అర్థం కనిపించింది. తమ కోర్కెలు తీర్చుకోదలిచిన వారు ఈ ప్రాంతంలో ఉన్న ఉష్ణకులంలో జలకమాడి 4వ కొలంలో తలక్రిందులుగా దుమికితే మార్గాంతరం కనిపిస్తుంది. తను అప్సరస కన్యలకు సహాయం చేయాలంటే అంతకన్నా వేరే దారి లేదు. మానవుడుగా జన్మించినందుకు పరహితం కోసం ప్రాణాలు అర్పించడంలో కూడా వెనకాడాల్సిన పని లేదు అనుకుంటూ వేరే ఆలోచనలకి తావు ఇవ్వకుండా మొదటి కొలంలో దుమికాడు.
ఆ కొలంలోని ఉష్ణోదకం శరీరాన్ని బాధించింది. తాపబాధతోనే ఈవలికి వచ్చి రెండో కొలంలో దూకాడు. అంతే, అతని స్వర్ణమయమైన దేహం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. శరీరంలో శక్తి అంతా నశించినట్లు అయింది. ఆ కొలంలో చేపల వంటి జలచరాలు వందల సంఖ్యలో అతన్ని చుట్టుముట్టి బాధించసాగాయి. వాటిని చాలా దూరంగా తరమడానికి కూడా శక్తిహీనుడయ్యాడు. కాళ్ళు చేతులు కూడదీసుకొని శక్తినంతా కేంద్రీకరించుకొని ఒక్కసారిగా ఎగిరాడు. ఆ పక్కనే ఉన్న మూడో గుండంలో పడిపోయాడు. ఆ నీటి తాపానికి శరీరం అంతా బొబ్బలెక్కింది. బయటికి రావడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎవరో తనను ఇంకా లోపలికి లాగుతున్నట్లు అనుభూతి చెందాడు. జగన్మాత నా మీద ఆశలతో నేను వారి శాపాలు తీరుస్తానని ఎదురు చూస్తున్న వారి కోసమైనా నాకు వారి సేవ చేసే అవకాశాన్ని కలిగించు మాత. ఆ తర్వాత నా ప్రాణాలు నీ ముందే బలిగావిస్తాను. దేవి, ఈ మాత్రం కరుణ చూపు అని కడసారి ప్రార్థన గావించాడు. ఆశ్చర్యంగా ఆ కొలనులో నీరు చల్లబడిపోయింది. శరీరాన్ని అతి శ్రమతో కొలను బయటికి తీసుకువచ్చాడు. అయితే నిలబడే శక్తి లేదు. కొలను గట్టున పడిపోయాడు. అలా పడడంలో కొలను నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని అదిరిపడ్డాడు శచీంద్రుడు. ఏమిటి వికృతాకారం? ఈ ఆకారంతో తను ఎక్కడికి పోగలడు? ఏ కార్యం సాధించగలడు? ఆవహించిన నిరాశ నిస్సత్తువలతో శచీంద్రుడు లేచి నిలబడేందుకు కూడా శక్తి లేకుండా నేల మీద పాకసాగాడు. అకస్మాత్తుగా ఓ భీకరాకారుడు అట్టహాసం గావిస్తూ శచీంద్రుని మీది కురికాడు. ఆకలి, ఎన్నో రోజులుగా నరమాంస భక్షణ లేక అల్లాడిపోతున్నాను. సిద్ధాన్నంలాగా ఉడికిన మాంసం నా ముందుకి పాక్కుంటూ వచ్చింది. ఒక్క అంగలో శచీంద్రుణ్ణి సమీపించి పర్వతం లాంటి శరీరం ముందుకి వంచి శచీంద్రుణ్ణి లాఘవంగా ఒక చేత్తో పైకి ఎత్తి గుహలాంటి నోటి ముందుకు తీసుకువెళ్ళాడు. అసురశేఖర, కృతజ్ఞుణ్ణి. నా దేహం ఏవో పక్షులకు ఆహారం అయిపోకుండా కనీసం నీ ఆకలి తీర్చడానికైనా ఉపయోగపడుతోంది. నా జన్మ ధన్యమైంది. కానీ ఒక్క ప్రార్థన. నీకు వీలైతే ఆ అంబా ఆలయంలో శాపవశాత్తు పడి ఉన్న 7 అప్సరస కన్యలకు విముక్తి ప్రసాదించు అన్నాడు జాలిగా. శచీంద్రుని అమాంతం మింగబోయిన ఆ రాక్షసాకారుడు ఒక్క క్షణం ఆగిపోయాడు. తనను తినకుండా రాక్షసుడు ఎందుకు ఆగిపోయాడో అర్థం కాక ఆశ్చర్యపోయాడు శచీంద్రుడు. అంబ దయ వలన చిత్రను 5 సోదరీమణులను శాపం నుండి విముక్తి చేయగలిగాను. కానీ మిత్ర మాత్రం మౌని శాపం వలన ఇంకా ఆ గుహలో అలాగే చైతన్యరహితంగా పడి ఉంది. ఆమెకు సహాయం చేస్తానని వాగ్దానం చేసి అశక్తుణ్ణి అయిపోయాను. కనీసం నాకు మారుగా వారికి సహాయం చెయ్యి అన్నాడు. అంతలోనే మరో మెరుపు మెరిసింది. రాక్షసుని స్థానంలో ఓ దివ్య పురుషుడు ఉన్నాడు. అంతేకాదు, అంతవరకు తాపబాధతో కమిలిపోయిన శచీంద్రుడి శరీరం ఒక్కసారిగా 1000 జ్యోతుల కాంతి సంతరించుకుంది. అతను యథాప్రకారం తేజో విరాజితుడయ్యాడు. ఆశ్చర్యపోయి చూస్తున్న శచీంద్రుడికి ఆ దివ్య పురుషుడు నమస్కరించాడు. మహాపురుష, నేను ఆశీపాత్రుణ్ణి అన్నాడు వినయంగా శచీంద్రుడు. కాదురా కుమారా, మానవుల్లోనూ మహనీయులున్నారని నిరూపించిన మహనీయుడివి. నీ అసమాన ధైర్య సాహసాల వల్ల నా కుమార్తెలకు నాకు కూడా శాప విముక్తి కావించావు. అయితే మీరు చిత్ర, మిత్ర అంటూ ఆశ్చర్యంగా ఆగిపోయాడు శచీంద్రుడు. అవునురా కుమారా, ఆ దురదృష్టవంతుడైన తండ్రిని నేనే, చిత్రప్రతుణ్ణి. భూలోక విహారానికి వెళ్ళిన నా బిడ్డలు తిరిగి రాలేదని తెలుసుకొని వారి కోసం ఈ లోకానికి వచ్చి వారికి సంప్రాప్తించిన దుర్దశకు మౌని కారణమని తెలుసుకున్నాను. వెంటనే ముని ఆశ్రమాల మీద దాడి చేసి వాటిని తగులబెట్టించి వారి స్త్రీలను చెరపట్టి చెప్పడానికి వీలుగాని ఘోర కిరాతకాలు గావించాను. చివరకు నా కిరాతకాలను సహించలేని మునులు నన్ను దయాదాక్షిణ్యాలు లేని రాక్షసుడివి కమ్మని శపించారు. వారి పాదాలపై బడి శాపరాహిత్య మార్గం చెప్పమని ప్రాధేయపడ్డాను. విధివశాత్తు భూలోకంలో రాకుమారుడిగా జన్మించిన ఓ యక్షపురుషుడు నీ కుమార్తెల శాపాలు తీరుస్తాడు. అయితే అపాయంలో ఉన్న నువ్వు అతన్ని ఆహారంగా తీసుకోబోతే నీ బిడ్డల విషయం చెప్పినప్పుడు నీకు విముక్తి అంటూ మరికొన్ని విషయాలు సెలవిచ్చారు. అప్పట్నుంచి మీ రాక కోసం ఈ రాక్షస రూపంలో ఎదురు చూస్తున్నాను. ఈనాటికి నా అదృష్టం పండింది. మహాశయ,
మనం చెయ్యవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రండి అంటూ గౌరవంగా నీటి కొలం దగ్గరికి తీసుకువెళ్ళాడు. కొన్ని క్షణాలు నిమిలిత నేత్రుడై ప్రార్థించాడు. అంతవరకు జరుగుతున్న విషయాల ఆశ్చర్యం నుండి కోలుకున్న శచీంద్రుడు కూడా వెనక ముందులు ఆలోచించకుండా ఆ కొలంలోకి తలక్రిందులుగా దూకాడు. దూకిన మరుక్షణం ఆ కొలనులో నిగూఢంగా ఉన్న ఖడ్గాలు అతని శరీరాన్ని అంగాంగాలుగా ఖండించాయి. నెత్తుటిమయమైన జలాలలో శిరస్సు, మొండెం, చేతులు, కాళ్ళు విడివిడిగా తేలియాడాయి. అయితే శాప విముక్తుడైన ఆ దివ్య పురుషుడు ఆ అంగాలు తీసుకొని వెళ్లి అంబ ముందు ఆలయంలో ఉంచాడు. తండ్రిని చూడగానే అప్సరస కన్యలు ఒక్కసారిగా గగ్గోలుగా ఏడ్చారు. ఆయన అంబ ముందుంచిన శచీంద్రుని శరీర భాగాలు చూసి చిత్ర లిప్త కాలం చైతన్యం కోల్పోయింది. అంతలోనే ఆమె ఆవేశంతో, జగజ్జనని, పరోపకార పరాయణులకు నువ్వు ఇచ్చే వరం ఇదా తల్లి? అయితే ఆ మహాపురుషుణ్ణే పతిగా వరించిన నన్ను కూడా నీలో ఐక్యం చేసుకో అంటూ అంబ విగ్రహం ముందున్న కరవాలంతో హృదయంలో పొడుచుకుంది. ఆమె హృదయంలో నుంచి చిందిన రక్తం శచీంద్రుని మీద పడగానే అందర్నీ ఆశ్చర్యచకితుల్ని గావిస్తూ శరీర భాగాలు మొండానికి, శిరస్సుకు అతుక్కున్నాయి. అందరూ సజీవుడైన శచీంద్రుని అభినందించారు. కాని మిత్ర తిరిగి చైతన్యం పొందే వరకు మనం సంతోషపడ్డానికి వీల్లేదు అన్నాడు చిత్రవ్రతుడు. అయితే మిత్రకి చైతన్యం కలిగించడం ఎలా అని అడిగాడు శచీంద్రుడు. మహావీర, ఆ కార్యం కూడా అంబదయ వలన మీరు సాధించాలి అన్నాడు చిత్రవ్రతుడు. నేనా? సెలవీయండి. అది ఎటువంటి కష్టతరమైన నా ప్రాణమైనా ఇచ్చి నెరవేరుస్తాను అన్నాడు శచీంద్రుడు. అందరూ అంబకి నమస్కరించి బయటికి వచ్చారు. వీరాగ్రణి, ఇటువంటి పరీక్ష ఇంతకు ముందు ఎవరికైనా కలిగిందో లేదో తెలియదు. కాని మనం ఇప్పుడు పాతాళ పాలరాతి పుష్పం సాధించాలి అన్నాడు చిత్రవ్రతుడు. పాతాళ పాలరాతి పుష్పమా? అదెలా సాధ్యం అన్నాడు శచీంద్రుడు. ఇక్కడికి 1000 ధనువుల దూరంలో పాతాళ గహ్వరం ఉంది. అయితే అంతా చీకటిమయం అంటూ చిత్రవ్రతుడు తన కుమార్తెలు చేయవలసిన కార్యక్రమాలు చెప్పి శచీంద్రుణ్ణి భుజాల మీద ఎక్కించుకొని ఆకాశంలోకి ఎగిరాడు. పాతాళ గహ్వరం ఓ పెద్ద కొలంలా ఉంది. అయితే అది అసంఖ్యాక భటులు కావలి కాస్తున్నారు. రాకుమారా, వారిని సంహరించి గాని జయించి గాని నువ్వు పాతాళం ప్రవేశించాలి అన్నాడు చిత్రవ్రతుడు. ఇక నేను మీకు ఎటువంటి సహాయం చేయలేను. అయితే నువ్వు వచ్చే వరకు ఈ గహ్వరం సమీపాన ఎదురు తెన్నులు చూస్తూ ఉంటాను అన్నాడు. శచీంద్రుడు ఆయనకి అభివాదం చేసి ఆశీస్సులు అందుకొని అంబను మనసారా ధ్యానించి పాతాళ గహ్వరంలోకి దూకాడు. భటులు చూస్తూ ఉండిపోయారు. క్రమంగా నీటిలోకి ప్రయాణం చేస్తున్నాడు. ఆ నీటి మార్గంలోనే అనేక సుందర దృశ్యాలు ఎదురవుతున్నాయి శచీంద్రునికి. నీటిలో లోతుకు పోయిన కొద్దీ చీకటి తొలగిపోయి వెలుగు కనిపిస్తూ ఉంది. క్రమంగా ఒక అందమైన మందిరం కనిపించింది. ఆ మందిరానికి లోహ కవాటాలు, పాలరాతి కవాటాలు కూడా ఉన్నాయి. లోహ కవాటాలు తెరిచి లోపలికి వెళ్ళగానే వెంట వచ్చిన నీరు బయటకు తోసివేయబడ్డది. ఆ తర్వాత ఆ చలవరాతి తలుపులు తొయ్యగానే ఖడ్గపాణులైన భటులు ఎదురయ్యారు. శచీంద్రుడు కత్తి దూసేందుకు అవకాశం ఇవ్వకుండానే అతని పైకి ఉరికారు. శచీంద్రుడు నిరాయుధుడుగానే వారితో తలబడి ఒకరి చేతిలోని కత్తి లాక్కున్నాడు. ఒక్కసారిగా 10 మంది సాయుధులు శచీంద్రుని మీద పడ్డారు. శచీంద్రుడు తన ఖడ్గ ప్రహారాలతో వారిని చికాకుపరుస్తూ ముందుకు తీసుకుపోయాడు. ఒక మందిరంలో నుంచి ఆర్తనాదాలు, కేకలు వినిపిస్తున్నాయి. భటులతో కలయబడుతూనే శచీంద్రుడు వారిని ఆ మందిరం దగ్గరకు తీసుకువెళ్ళాడు. అయితే భటులు మాత్రం శచీంద్రుని ఆ మందిరం దగ్గరకు వెళ్లకుండా చెయ్యాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. లోపల నుంచి ఆర్తనాదాలు, సహాయం కోసం అరుపులు మరింత ధీరంగా వినవస్తున్నాయి. శచీంద్రుని వీరరక్తం మరిగింది. దెబ్బకు ఒక్కరుగా వారిని మట్టి కరిపిస్తూ ఆ తలుపుని సమీపించాడు. లోపల నుంచి ఆర్తనాదం ఇంకా దీనాలాపంగా వినిపిస్తోంది. భుజాలతో బలంగా తోశాడు. అంతటి లోహ కవాటాలు విచ్చుకున్నాయి. లోపల దృశ్యం చూసి అవాక్కైపోయాడు. మహారాజు దుస్తుల్లో ఉన్న వ్యక్తిని, మహారాణి దుస్తుల్లో ఉన్న ఓ స్త్రీని, ఓ సుందరిని కొందరు హింసిస్తున్నారు. శచీంద్రుడు ఒక్క గెంతులో వెళ్లి వారిని హింసిస్తున్న వారిపై పడ్డాడు. ఘోరమైన పోరు జరిగింది. బంధించి ఉన్న ఆ ముగ్గురిని కత్తితో వారి కట్లు ముక్కలు చేసి విడిపించాడు.
అంతే. మహారాజు కత్తి తీసుకున్నాడు. ఆ సుందరి కూడా ఓ కత్తి అందుకుంది. వారిద్దరి సహాయంతో శచీంద్రుడు అందరినీ ఓడించి బంధించాడు. యువవీర, సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడావు. ఎవరు నువ్వు? అన్నాడు రాజు. శచీంద్రుడు తన గాథ వివరించాడు. మహనీయుడైన మానవ, నీ శక్తి సామర్థ్యాలు మరొకరికి రావు. కేవలం ఏ శాపవశానో మానవలోకంలో పుట్టావు. నిన్ను గన్న తల్లిదండ్రులు ధన్యులు. నీ జన్మ వలన భూమి చరితార్థం అయింది. పరోపకారం కోసం ఇంత శ్రమపడ్డ నీకు పాతాళ పాలరాతి పుష్పం సమర్పించటం కష్టమైన పని కాదు. అయితే 100 సంవత్సరాలకి ఒక్కసారి వికసించే ఆ ఇంద్రధనస్సు కాంతుల పాలరాతి పుష్పం మరొక్క 2 రోజులలో వికసించనుంది. కాని ఈసారి ఆ పుష్పాన్ని వరదక్షిణగా ఇచ్చి మా యువరాణి వివాహం జరిపించాలనుకున్నాను. నిన్ను, నీ బాహుపరాక్రమాన్ని చూసిన తరువాత మా యువరాణికి నీకన్నా తగిన వరుడు లేడని నాకు అనిపిస్తుంది. అందుకని దయ ఉంచి మా యువరాణి మందాకినిని వివాహం చేసుకొని పాతాళ పాలరాతి పుష్పంతో పాటు నీ అభీష్టం నెరవేర్చుకో. యువరాణి కోసమే నాకు విశ్వాసపాత్రుడుగా ఉన్న సేనాని కూడా నన్ను, నా భార్యా బిడ్డలను బంధించి పాతాళ పాలరాతి పుష్పంతో పాటు నా బిడ్డనిచ్చి వివాహం చేయమని ఇంతగా హింసిస్తున్నాడు అన్నాడు పాతాళరాజు. రాజా, నీ కోరిక సమంజసమైంది. అయితే నా మనస్సు ఇంతకు ముందే పరిపై లగ్నం అయింది అన్నాడు శచీంద్రుడు. వీరాగ్రణి, నీ వంటి మహావీరులకు ఎంతమంది రాణులుంటే అంత ఘనత. నా కోర్కె కాదనకు అని బ్రతిమలాడాడు రాజు. ఒక నిబంధన. ముందు పాతాళ పాలరాతి పుష్పంతో వారందరి శాపాలు తీర్చిన తరువాతనే యువరాణిని వివాహం చేసుకుంటాను అన్నాడు శచీంద్రుడు. నీ మాట చాలు చిరంజీవి అంటూ పాతాళరాజు యువరాణి ముఖం వంక చూశాడు. ఆమె ముఖం నిండా సిగ్గులు పువ్వులు పూచాయి. వీరాగ్రణి, మీరు విశ్రాంతి మందిరంలో విడిది చేయండి. పాతాళ పాలరాతి పుష్పం వికసించే సమయంలో మీకు వర్తమానం పంపుతాను అన్నాడు రాజు. యువరాణి క్రీగంట చూపుల కానుకతో శచీంద్రుడు విడిది గృహానికి వెళ్ళాడు. ఆటపాటలతో, వినోద కార్యక్రమాలతో 2 రోజులు గడిచాయి. ప్రతిక్షణం యువరాణి శచీంద్రుని సమక్షంలో ఉండాలని ఉబలాట పడింది. చైత్రశుద్ధ దశమి పాతాళంలో పండగ రోజు. 100 సంవత్సరాలకు ఒకసారి పూచే పూల వృక్షాన్నుంచి పాలరాతి పుష్పం ఆవిర్భవిస్తుంది. ఆనంద కోలాహలం మధ్య ఆడి పాడి అందరూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వింత వింత కాంతులతో ఆవిర్భవించిన పాలరాతి పుష్పమొగ్గ అరగడియ కాలంలో ఇంద్రధనస్సు కాంతులీను అందమైన పుష్పంగా పూసింది. భక్తి ప్రపత్తులతో పాతాళరాజు ఆ చెట్టును పూజించి ఆ పుష్పాన్ని తుంచి శచీంద్రుని చేతిలో పెట్టగా యువరాణి, పాతాళరాజు రాణులతో కలిసి శచీంద్రుడు పాతాళ గహ్వరం చేరుకొని అక్కడ తన రాక కోసం ఎదురు చూస్తున్న చిత్రవ్రతుని కలుసుకొని అందరూ ఆకాశ మార్గంగా అంబ స్వర్ణాలయం చేరుకున్నారు. పాతాళ పాలరాతి పుష్ప రాకతో ఆ ప్రదేశం అంతా పూర్వపు ఔన్నత్యాన్ని పొందింది. మిత్ర సమక్షానికి పాతాళ పాలరాతి పుష్పం రాగానే ఆమె నిద్ర నుండి లేచినట్టు లేచింది. శచీంద్ర, మనం వెంటనే బయలుదేరాలి అంటుండగానే అందరూ శచీంద్రుని రాజధానికి వచ్చారు. ధీరేంద్రవర్మ కుమారుల అసమర్థత వల్ల ఆ రాజ్యం మీద శత్రుదండయాత్ర జరిగింది. ధీరేంద్రవర్మను, అతని 4 కుమారులను కొరత వెయ్యబోయే సమయానికి శచీంద్రుడు పాలరాతి పుష్ప ప్రభావంతో శత్రువులను నిర్జించి ఆ రాజ్యాన్ని తన తండ్రికి ధారాదత్తం చేశాడు. అక్కడ ఉండమని తండ్రి, అన్నలు కోరినా మర్యాదగా తిరస్కరించి తన రాణులతో పాటు పాతాళ పాలరాతి పుష్పాన్ని తీసుకొని పాతాళం వైపు ప్రయాణం అయ్యాడు శచీంద్రుడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.